హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కొత్త పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఊరట కల్పించేందుకు కసరత్తు చేస్తుంది. కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి ముందుగా అర్హులైన వారికి వితంతువు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఏడాది జూన్ 12కు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఆ రోజు నుంచి వితంతువు పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో మొత్తం 1.53 లక్షల మంది వితంతువు పెన్షన్లకు అర్హులు ఉంటారని అంచనాలు ఉన్నాయి. ఇక వీరందరికీ కూడా కొత్తగా పెన్షన్లు నెలకు 4,000 చొప్పున ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక 1.53 లక్షల మందికి పెన్షన్ల కోసం నెలకు 61 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ తీసుకునే భర్త చనిపోతే వారి స్థానంలో భార్యకు స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ ఇస్తుంది. ఈ ప్రక్రియ ప్రతి నెల కొనసాగుతుంది. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. వెంటనే భార్య పేరు మీద ఆ తదుపరి నెల నుంచి 4,000 చొప్పున రుణం మంజూరు చేస్తుంది. ఇలా మొత్తం 2.30 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేశారు. అయితే 60 ఏళ్లలోపు మగవారికి పెన్షన్లు రావు. ఒకవేళ భర్త చనిపోతే భార్య వితంతువు కింద పెన్షన్ మంజూరు చేస్తారు. అందుకే వీరందరికీ ముందుగా వితంతువు కేటగిరీలో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇక వితంతువు కేటగిరీలో పెన్షన్ల మంజూరు చేసిన తర్వాత అర్హులైన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇక దివ్యాంగుల కేటగిరీలో ఏకంగా 1,00,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దివ్యాంగుల కోటాలో ప్రస్తుతం 6.50 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇక వీరిలో 1,00,000 మంది వరకు అనర్హులుగా ఉన్నారు. ఈ 1,00,000 మంది అనర్హుల్ని ఎలా నిరోధించాలని కసరత్తు జరుగుతుంది. ఇక ఏపీ ప్రభుత్వం ప్రతి నెల వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటుగా ఆరోగ్య పెన్షన్లతో కలిపి 28 కేటగిరీల్లో పెన్షన్ పంపిణీ చేస్తుంది. కొత్త పెన్షన్ల కోసం దాదాపు 10 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి పెన్షన్లు ఇవ్వాలంటే నెలకు 400 కోట్లు, అదే ఏడాదికైతే 4,800 కోట్లు ఖర్చు అవుతుందనే అంచనాలు అయితే ఉన్నాయి. ఇక మొత్తం మీద కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టింది. త్వరలోనే కొత్త పెన్షన్ల అంశంపై పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. జూన్ నాటికి అర్హులకు అవకాశం దక్కుతోందని భావిస్తున్నారు.